ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలని మన పెద్దలన్నారు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని శుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. అయితే ఇక్కడో ఇంట్లో మాత్రం 4000 కిలోల చెత్త ఉంది. అవును, ఒకటి కాదు, రెండు కాదు, 4000 కిలోల చెత్త. అంతేకాదు, అదే చెత్తలో తల్లి కూతుళ్ళు కొన్నేళ్లుగా అందులోనే జీవిస్తున్నారు. దుర్వాసన కంపు కొడుతున్నా పట్టించుకోకుండా అక్కడే తింటూ అక్కడే నిద్రిస్తున్నారు. ఇంతకీ ఆ తల్లి కూతుళ్ళు ఇంటిని ఎందుకు శుభ్రం చేసుకోవట్లేదు? అసలు కారణం ఏంటి? వాసనొస్తున్నా, పురుగులు బొద్దింకలు తిరుగుతున్నా వాళ్ళెందుకు అక్కడే ఉంటున్నారు? అసలేంటి? ఏమేం ఉంటుంది? లెట్స్ వాచ్. కోయంబత్తూర్లోని ఓ అపార్ట్మెంట్లో రుక్మిణి, ఆమె భర్త, కూతురు నివసించేవారు. రుక్మిణి భర్త ప్రభుత్వ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోతే బంధువులెవరూ రాలేదు. దాంతో రుక్మిణి, ఆమె కూతురు మానసికంగా కుంగిపోయారు. అప్పుడు ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి రుక్మిణి, ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. రుక్మిణికి భర్త పెన్షన్ వస్తుంది. అదే వాళ్లకు ఆధారం. ప్రతిరోజు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. ఎప్పుడో వంట చేసుకుని తినేవారు. వ్యర్థాలను బయట పడేయకుండా ఇంట్లోనే వేసేవారు. అలా ఇల్లంతా చెత్తతో పేరుకుపోయింది. అలా చెత్త ఏకంగా 4 టన్నుల వరకు పేరుకుపోయింది. అయినా ఏనాడు ఇంటిని శుభ్రం చేయలేదు. డంపింగ్ యార్డ్లా మారిన ఇంటి నుంచి దుర్వాసన రావడం స్టార్ట్ అయింది. ఆ వాసనకు ఇరుగు పొరుగు వారు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు. వారు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించగలిగారు. అప్పుడు ఇల్లు చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అక్కడొచ్చే దుర్గంధం భరించలేకపోయారు. ఇంట్లోని ఆహార ప్యాకెట్లపై పురుగులు, బొద్దింకలు ఉన్నాయి. ఓ చిన్నపాటి డంపింగ్ యార్డ్లా కనిపించింది. ఇక వెంటనే ఇంటి లోపల దృశ్యాలను వీడియో తీసి దాన్ని మున్సిపల్ అధికారులకు పంపించారు. దాంతో వారు వెంటనే స్పందించి తమ సిబ్బందిని పంపించి ఆ ఇంటి నుంచి దాదాపు 4000 కిలోల చెత్తను వాహనాల్లో డంపింగ్ యార్డ్కి తరలించారు. ఇంటిని శుభ్రం చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.